ఇది పిఎం విశ్వకర్మ టూల్ కిట్ అండి. ఇది దీనిపైన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, బార్ కోడ్ సంబంధించిన. సో ఇప్పుడు బ్యాగ్ బయటది చూద్దాము ఎట్లా ఉంది బ్యాగ్ అనేది. ప్రైమ్ మినిస్టర్ విశ్వకర్మ టూల్ కిట్ అని మెన్షన్ చేశారు. సో అన్నీ ఉన్నాయి దీంట్లో. ఈ మిషన్ సంబంధించి కూడా గ్లాసెస్ అన్ని దీంట్లో, హ్యాండ్ గ్లౌజ్ గ్లాసెస్ ఉన్నాయండి. పిఎం విశ్వకర్మ టూల్ కిట్స్ అనేది సెండ్ చేయడం స్టార్ట్ అయిందండి. అంటే ఎవరి టూల్ కిట్ ఏ వృత్తికి సంబంధించిన వారికి సంబంధించిన టూల్ కిట్ వాళ్ళకి పంపిస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో మనకి ఈరోజు కార్పెంటర్ సంబంధించి ఒక టూల్ కిట్ వచ్చింది. సో ఆ టూల్ కిట్లో ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఎంత స్టాండర్డ్గా ఉన్నాయి అని ఒకసారి ఆ అన్బాక్సింగ్ చేసి చూద్దాము. టూల్ కిట్ సంబంధించి కూడా ఇది కార్పెంటర్ అండి, కార్పెంటర్ సంబంధించిన వృత్తి వాళ్ళది. ఓకేనా. ఇది పిఎం విశ్వకర్మ టూల్ కిట్ అండి. ఇది అది చూడండి ఇలా బాక్స్లో వచ్చింది. అంటే ఇది పోస్ట్ నుంచి వచ్చింది. ఇది ఈ టూల్ కిట్ వచ్చేసి కార్పెంటర్ ఇది. అంటే కార్పెంటర్కి సంబంధించి టూల్ కిట్ వచ్చింది. దీనిపైన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, బార్ కోడ్ సంబంధించిన కిట్ నెంబరు, కిట్ సీరియల్ నెంబరు, అడ్రస్, ఫోన్ నెంబరు. అంటే మనం ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో అప్లికెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో మొత్తం కనిపిస్తాయి. సో దీనికి సంబంధించిన బ్యాగ్ వచ్చింది. సో దీనికి వీల్స్ కూడా ఉన్నాయి లాక్ చేయడానికి. సో ఈ బ్యాగ్స్ అంటే ఇది కార్పెంటర్ వాళ్ళకి ఇట్లా వస్తుంది. సో వేరే వృత్తి వాళ్ళకి వృత్తి తగ్గట్టుగా వస్తుంది అనమాట. ఏ వృత్తి తగ్గట్టుగా ఆ వృత్తి సంబంధించి సో ఇట్లా వస్తుంది అనమాట ఇది. సో అసలు ఇప్పుడు ఈ టూల్ కిట్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు బ్యాగ్ బయటది చూద్దాము ఎట్లా ఉంది బ్యాగ్ అనేది. చూడండి బ్యాగ్ పైన కూడా పిఎం విశ్వకర్మ సంబంధించి కూడా సింబల్ ఉంది. సారీ, ఇక్కడ చూడండి పిఎం విశ్వకర్మది ట్రేడ్ కార్పెంటర్. ఇది కార్పెంటర్ కాబట్టి దీనికి సంబంధించిన ట్రేడ్ కూడా కార్పెంటర్ అని మెన్షన్ చేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ విశ్వకర్మ టూల్ కిట్ అని మెన్షన్ చేశారు. సో ఇది బ్యాగు. దీనికి సంబంధించిన వీల్స్ కూడా అంటే లేపుకొని తీసుకెళ్ళచ్చు. సో అట్లా సో ఇలా ఏమేమి ఉన్నాయో చూద్దాము. టూల్ కిట్ ఓపెన్ చేస్తే చూడండి ఫస్ట్ అంటే ఏ ఐటమ్ చూపించారో ఆ ఐటమ్ పక్కా వచ్చేసాయండి దీంట్లో కూడా. ఓకేనా. సో ప్రతి బ్యాగ్ సంబంధించి కూడా సీరియల్ నెంబర్, బార్ కూడా అవన్నీ ఉంటాయి ప్రతి ఐటమ్ కూడా. సో చూడండి ఇది డ్రిల్ కిట్టు, పిఎం విశ్వకర్మ సంబంధించిన డ్రిల్ కిట్టు. దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో ఈ టూల్ కిట్ కూడా ఈరోజు వచ్చింది. సో పోస్ట్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ తీసుకొచ్చి దీన్ని అన్బాక్సింగ్ చేసి చూస్తున్నాను నేను. బిఫోర్ అక్కడ ఒకసారి చూడాల్సి వస్తుంది. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్లో వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు. అక్కడ క్వాలిటీ చెక్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అక్కడ కూడా సీల్ చేసి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఏమేమి లేవు, అని మిస్ అయ్యా, డ్యామేజ్ అయ్యా అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఆన్లైన్లో క్రాస్ చెక్ చేసుకుంటారు అనమాట. సో అక్కడ కూడా ఫస్ట్ సీల్ తీసి చూడాల్సి వస్తుంది. సో ప్రతి పోస్ట్ మ్యాన్ కూడా ఆ తర్వాతనే మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఓపెన్ చేస్తే చూడండి ఎలక్ట్రిక్ డ్రిల్లింగ్ మిషన్ వచ్చింది. దానికి సంబంధించిన టూల్స్, హ్యాండిలు, లెవెల్ బాటిలు, స్పానరు, కటింగ్ ప్లేయరు. సో ఇవన్నీ బిడ్స్, అన్ని బిడ్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ దీనికి సంబంధించిన స్క్రూలు గట్టి అంటారు కదా వీటిని. సో ఇది కూడా స్పానరు, ఇది కట్టర్ అనుకుంటా, షీట్ కట్ చేసేది. సో అన్నీ ఉన్నాయి దీంట్లో. ఈ మిషన్ సంబంధించి కూడా ఉన్నాయి. బాగానే స్టాండర్డ్గా ఉందండి ఇది. ఈ టూల్ కిట్ మిషన్ కూడా సంబంధించి బాగానే మంచి క్వాలిటీ ఉన్న ఐటమే. వారంటీ కార్డు కూడా ఉంది. స్పానరు, కటింగ్ ప్లేయరు, రోల్ బాటిల్, హ్యాండిల్. సో ఇవన్నీ ఉన్నాయి. డ్రిల్ బిట్ సంబంధించినవి, లాక్ సిస్టమ్ అనుకుంటా. సుత్తే హ్యామర్ చిన్నది, ఇది టేపు, మెజర్మెంట్ టేపు. సో ఇవన్నీ ఉన్నాయి ఈ బాక్స్లో. ఇది డ్రిల్ బాక్సు. సో ఇది కాకుండా ఇది పక్కన పెడితే, సో ఇది కాకుండా చూడండి ఇలా మనకి ఇలా మెన్షన్ చేశారు కదా, ఇది హ్యాండ్ గ్లౌజు, గ్లాసెస్ అని. దీంట్లో హ్యాండ్ గ్లౌజు, గ్లాసెస్ ఉన్నాయండి. చూడండి ఇక్కడ వైట్ గ్లాసెస్ ఉన్నాయి. ఓకే. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఒక మిషన్ ఉంది. ఇది ఏ మిషన్ అంటే
చూద్దాం. సో ఈ మిషన్ వచ్చేసరికి ఇది కట్టర్ అండి, ఇది ప్లేనర్ మిషన్ అంటారు. ఇది పర్సనల్ ప్రొఫెషనల్ క్వాలిటీ ప్లేనర్ మిషన్ ఇది. సో ఇది కూడా వుడ్ కట్ చేయడానికి అనుకుంటా. ఇది కూడా దానికి సంబంధించిన స్పానర్ ఉంది, దీంట్లో మిషన్ ఉంది. చూడండి, మంచి క్వాలిటీ ఐటమ్స్ అండి. 15,000 రూపీస్లో మంచి క్వాలిటీస్ బాగానే ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇది ఇదొకటి స్పానరు అంటే ప్లేనర్ మిషన్. ఆ తర్వాత సౌండ్ వెరైటీగా వస్తుంది. ఆ తర్వాత గ్రైండర్ అండి, గ్రైండర్ కూడా ఇచ్చారు. ఇవన్నీ అక్షర్ అంటే కంపెనీ వాళ్ళది. సో ఇది విజయవాడ నుంచి వచ్చింది యాక్చువల్లీ, టూల్ కిట్ అక్కడి నుంచే బుక్ అయి వచ్చింది. సో గ్రైండర్ ఇది అనే విషయమే. తర్వాత చూడండి వైర్సా, ఇది పెద్ద మిషన్ ఇది. ఇది ఆల్రెడీ మనకి దాంట్లో మెన్షన్ చేస్తారన్నమాట, సర్క్యులర్ సా అని. సో ఇదే వుడ్ కాల్ సంబంధించింది. సో ఇదొక మిషన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ట్రిమ్మర్, ఈ మిషన్ కూడా వచ్చేసింది. సో బాగానే, ఇది కూడా మంచి క్వాలిటీ అండ్ బాగా హెవీగా ఉన్నాయి మెటీరియల్ కూడా. మరి మిగతా ఎట్లా వస్తుందో తెలియదు. దీంట్లో కూడా అన్ని మిషన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, అన్ని వర్కింగ్ కండిషన్ ఉన్నాయి. ఇది వైర్సా మిషన్. ఈ కట్టర్ బాగానే, దీనికి సంబంధించిన బ్లేడ్స్ అవన్నీ కూడా స్పానర్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇది ఎలక్ట్రిక్ బోర్డు చూడండి, ఇది వచ్చేసి ఇది ఎలక్ట్రిక్ బోర్డ్ అండి ఇది. సో ఇది ఎలక్ట్రిక్ బోర్డ్ ఇది కూడా చాలా హెవీగా ఉంది మెటల్ ఇది. మరి చాలా హెవీ అవుతుంది, బాగానే ఉంది ఇది కూడా. సో మొత్తం ఐటమ్స్ వచ్చేసి బ్యాగ్తో కలిపి బ్యాగ్ 1 2 3 4 5 6 7 8 ఐటమ్స్ వచ్చాయి మొత్తం, అంటే గ్లౌజ్ అవన్నీ కలిపి. సో ఇది పిఎం విశ్వకర్మ టూల్ కిట్ అండి. ఇది చూడండి, టూల్ కిట్స్ ఈ బ్యాగ్ ఇన్ని ఐటమ్స్ వచ్చాయి దీంట్లో, ఈ బాక్స్లో వచ్చేసి ఓకేనా. సో ఇది పిఎం విశ్వకర్మ సింబల్. సో మనకు డబ్బా కూడా పిఎం విశ్వకర్మ సింబల్ వస్తుంది. సో బాగానే పర్లేదు, మంచిగా 15,000 రూపీస్లో మంచి ఐటమ్స్, చాలా ఐటమ్స్, కొన్ని గట్టినే స్టాండర్డ్గా ఉన్నాయి బాగా. చూడండి, ఇది గ్రైండరు, ఇది సర్క్యులర్ సా, ఇది ప్లేనరు, అండ్ ఇది ఎలక్ట్రిక్ బోర్డు, ఇది ట్రిమ్మరు అండ్ డ్రిల్లింగ్ మిషన్. మొత్తం అన్ని బిట్స్ సహా అన్నీ వచ్చేసాయి, ప్రతి ఐటమ్స్ ఉంది దీంట్లో. తర్వాత ఇవి గ్లౌజెస్ అండ్ సో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో. సో చూడండి ఇది, సో ప్రతి ఐటమ్ ఉంది దీంట్లో ఓకేనా. ఇది పిఎం విశ్వకర్మ టూల్ కిట్స్. సో అది టూల్ కిట్ చూసారు కదా, ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మంచి ఐటమ్స్ ఇవ్వడం జరిగింది, చాలా ఎక్కువ ఐటమ్స్ కూడా, మంచి బ్యాగ్ అవన్నీ కూడా.
సో టూల్ కిట్స్ అయితే అందరికీ ఇస్తున్నారంటే ప్రాబ్లం లేదు. అసలు ఇది ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఎట్లా వస్తుంది, ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎట్లా ఏ విధంగా తెలుస్తుంది మనకి ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఏం చేశారంటే బిఫోర్ చెప్తాను నేను, పిఎం విశ్వకర్మ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ప్రతి పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఒక పోస్ట్ మ్యాన్ అసైన్ చేయడం జరిగిందన్నమాట, ఇది టూల్ కిట్ డెలివరీ చేయడానికి. సో వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి సంబంధించి స్పెషల్గా లాగిన్ పాస్వర్డ్, పిఎం విశ్వకర్మ సంబంధించి లాగిన్ పాస్వర్డ్ ఇచ్చి వాళ్ళకి ఒక ఐడి క్రియేట్ చేసి ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ ఏరియా సంబంధించి ఎన్ని టూల్ కిట్స్ ఉన్నాయో ఆ పర్సన్ మనకి సప్లై చేయడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్స్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అకౌంట్ లాగిన్ చేసుకొని, సో ఫస్ట్ ఏం చేస్తారంటే మన పేరు ఎక్కడ లిస్ట్లో పేరు ఎక్కడైతే ఉందో అక్కడ చూసుకొని ఫస్ట్ ఓటీపీ వెరిఫికేషన్ చేస్తాడనమాట. ఏది ఎవరికి, అప్లికెంట్కి. ఏదైతే పిఎం విశ్వకర్మ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏ నెంబర్ అయితే ఇచ్చామో, అంటే ఆధార్ కార్డు లింక్ నెంబరే, ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఫస్ట్ ఆ ఓటీపీ చెప్తే ఆయన ఎంటర్ చేసుకుంటాడు. ఫస్ట్ పర్సన్ వెరిఫికేషన్ అయిపోతుంది. ఇది ఎవరైతే తీసుకుంటారో టూల్ కిట్ ఆడిషన్స్ అంటే వృత్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్సన్ వెరిఫికేషన్ అయిపోతుంది. నెక్స్ట్ క్వాలిటీ చెక్, అంటే ఆ యొక్క పార్సల్ కరెక్ట్ ఉందా లేదా, ఆ అడ్రస్ అవన్నీ చెక్ చేసుకుంటారు. ప్లస్ తర్వాత పార్సల్ క్వాలిటీ ఉందా లేదా, ఐటమ్స్ ఏమి మిస్ అని చెప్పేసి అక్కడ కూడా సీల్ ఓపెన్ చేసి చూస్తారన్నమాట. చూసి క్వాలిటీ చెక్ అవుతుంది, అప్లికెంట్ వెరిఫికేషన్ అయిపోతుంది. ఆ తర్వాత టూల్ కిట్ ఈవోచర్ ఉంది కదా, ఆ ఈవోచర్ని రిడీమ్ చేయాలి. సో వాళ్ళకు కూడా ఇండియన్ బ్యాంక్ సంబంధించి ఒక అకౌంట్ ఉంటుంది. సో ఆ రిడీమ్ చేస్తేనే ఆ టూల్ కిట్ సంబంధించిన అమౌంట్ అనేది మనకు ట్రాన్స్ఫర్ అయితే అప్పుడే మనకు డెలివరీ అయినట్లు లెక్క అనమాట. అక్కడ స్కానర్ అని ఓపెన్ అవుతుంది, అంటే ఈవోచర్ సంబంధించిన స్కానర్, దాంట్లో పోస్ట్ మ్యాన్ సంబంధించిన అకౌంట్లో స్కాన్ క్యూఆర్ కోడ్ అని అక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయగానే స్కాన్ చేసుకొని వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి, థర్డ్ స్టెప్కి, ఫోర్త్ స్టెప్కి ఒక వీడియో తీస్తారన్నమాట. అంటే ఏమేమి టూల్స్ వచ్చాయని చెప్పేసి ఒక చిన్న వీడియో చేసి అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత ఒక లెటర్ వస్తుంది, అంటే ఏమేమి ఐటమ్స్ ఇచ్చారో ఎందుకంటే ఒక లెటర్ వస్తుంది. ఈ పైన రెండు రాకుండా పెద్ద ప్రాబ్లమే లేదు. ఒకసారి ఈ ఓచర్ అనేది అప్లికెంట్ అంటే మనకు ఏదైతే ఈ ఓచర్ ఇచ్చిందో ఈ ఓచర్ కనుక అది రిడీమ్ అయిపోయింది అంటే అది డెలివరీ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా, నెక్స్ట్ 2 స్టెప్పులు చేసినా చేయకుండా కూడా. సో అది టూల్ కిట్ అనేది ఎవరైతే పిఎం విశ్వకర్మకి అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళకి అప్రూవ్ అయిందో, ఎవరైతే టూల్ కిట్ సెలెక్షన్ చేసుకున్నారో వాళ్ళకి ఒక మెసేజ్ వచ్చింది, అంటే వితిన్ 6 monthsలో మీకు టూల్ కిట్ సప్లై చేస్తామని చెప్పేసి మీ డోర్ అడ్రస్కి అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత ఏమైందంటే కొంచెం డిలే అవ్వడం వల్ల కూడా మరో 6 నెలల వరకు ఎక్స్టెండ్ అయినట్టు కూడా మెసేజ్ వచ్చింది చాలా మందికి. అది తెలిసిన విషయమే, ఎందుకంటే ఎలక్షన్స్ అట్లా డిలే ఉండడం వల్ల రావడం జరిగింది. సో వితిన్ 6 monthsలో 100% ఖచ్చితంగా టూల్ కిట్ మాత్రం 100% వస్తుంది. సో ఇలా తెలుసుకోవాలి అసలు మీకు టూల్ కిట్ వచ్చిందా లేదా. మామూలుగా అయితే పోస్ట్ ఆఫీస్ నుంచి అంటే మీకు మీ పేరు మీద టూల్ కిట్ బుక్ కాగానే మీకు పోస్ట్ నుంచి ఒక పార్సల్కి సంబంధించిన ఒక నెంబర్ అవన్నీ వచ్చేస్తాయి, దాని నుంచి కూడా ట్రాక్ చేసుకోవచ్చు. ఒకవేళ మెసేజ్ రాకపోతే ఏంటి సింపుల్ అండి, మీ పిఎం విశ్వకర్మ సంబంధించిన అకౌంట్లో లాగిన్ అవ్వండి. అక్కడ ట్రాక్ టూల్ కిట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేస్తే అసలు మీకు సెండ్ చేశారా లేదా, సెండ్ చేస్తే పార్సల్ ఎక్కడ ఉందని చెప్పేసి క్లియర్గా కనిపిస్తాయి. దాన్ని బట్టి కూడా మన టూల్ కిట్ ఎక్కడ ఉందని కూడా తెలుసుకోవచ్చు. అంటే మెసేజ్ ద్వారా కన్ఫర్మ్ చేయొచ్చు, మెసేజ్ రాకపోతే లాగిన్ అయ్యి కూడా దాంట్లో చూసుకోవచ్చు. సో అట్లా కూడా మీకు ఐడియా లేదనుకోండి, చిన్న సింపుల్, ఒకవేళ కనుక మీకు పోస్ట్ మ్యాన్ కనుక ఫ్రెండ్లీగా ఉంటే, అంటే పోస్ట్ మ్యాన్ తెలిసిన అయితే ఆయన అకౌంట్లో లాగిన్లో ఎంతమందికి టూల్ కిట్ సప్లై చేయాలని చెప్పేసి దానికి వాళ్ళందరికీ లిస్ట్ వచ్చింది. కొంతమందికి 100 టూల్ కిట్ అసైన్ చేశారు, కొంతమందికి 200 టూల్ కిట్ అసైన్ చేశారు పోస్ట్ మ్యాన్లకి పోస్ట్ ఆఫీస్ ద్వారా, కొంతమందికి 300 టూల్ కిట్లు అసైన్ చేశారు ఇవ్వాలని చెప్పేసి. దాంట్లో ఒకవేళ మీకు తెలిస్తే ఆయన దాంట్లో పేరు కనబడుతుంది. జస్ట్ మీరు అప్లై ఫిల్టర్ అని కొట్టేసి అక్కడ మీ మొబైల్ నెంబర్ కొట్టినా సరే మీరు సెర్చ్ అని కొడితే మొత్తం మీ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. అంటే మీ టూల్ కిట్ అంటే దాంట్లో పేరు ఉన్నంత మాత్రాన మీరు పోయి టూల్ కిట్ అని అడగొద్దు. దాంట్లో పేరుంది అంటే దాని అర్థం ఏంటంటే మీకు టూల్ కిట్ వస్తుందని అర్థం. అది గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీకు టూల్ కిట్ మీ పేరులో ఆల్రెడీ రిజిస్టర్డ్ అయింది, మీకు టూల్ కిట్ తొందరలో వస్తుంది, వితిన్ 6 monthsలో వస్తుంది అని అర్థం. సో అక్కడ పేరు మీకు కనబడడం అంటే మీకు టూల్ కిట్ వస్తున్నట్టే, 1 నెల 2 నెలలు 3 నెలలు ఏదో వారం 10 రోజులు ఎట్లా వచ్చేస్తుంది. అట్లా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మెసేజ్ రాకున్నా, ఒకవేళ మీకు లాగిన్లో మీరు చూడలేకపోయినా ఇట్లానే చూసుకోవచ్చు, కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా పార్సల్ పంపిస్తే మాత్రం పోస్ట్ ఆఫీస్ సంబంధించిన పార్సల్ నెంబర్ కూడా మన మొబైల్ నెంబర్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కార్పెంటర్ సంబంధించిన టూల్ కిట్ వచ్చేసి విజయవాడ నుంచి వచ్చిందండి. అది అంటే విజయవాడ నుంచి సప్లై చేస్తున్నారు. సో అక్కడ నుంచి బుక్ అయింది పోస్ట్ ఆఫీస్ ద్వారా. మరి నాకు తెలిసిన సమాచారం ప్రకారం మిషన్లు ఏదైతే కుట్టు మిషన్లు ఉన్నాయో అవి హైదరాబాద్ నుంచి వస్తున్నట్టు సమాచారం, కాకపోతే ఆఫీషియల్గా అయితే మనకు ఇన్ఫర్మేషన్ లేదు. సో అట్లా అంటే ఒక్కొక్క ట్రేడ్ సంబంధించి ఒక్కొక్క కంపెనీకి ఇచ్చారన్నమాట. సో వాళ్ళందరూ ప్యాక్ చేసి మన డీటెయిల్స్ అని అంటించేసి పోస్ట్లో పార్సల్ కట్టిస్తున్నారు. ఒకవేళ సరే వచ్చింది, మీకు టూల్ కిట్ మెసేజ్ వచ్చింది, లేదంటే మీకు పోస్ట్లో మీ అకౌంట్ లాగిన కూడా కనబడింది టూల్ కిట్ వస్తున్నట్టుగా అనుకుందాం. తర్వాత మీరు ఏం చేస్తారు, పోస్ట్ ఆఫీస్కి వెళ్తారు, కన్ఫర్మ్ చేసుకుంటారు టూల్ కిట్ వచ్చిందా లేదా. సరే వచ్చింది, ఎట్లా తీసుకోవాలి, ఇక్కడ స్కానర్ ఉంది కాబట్టి స్కాన్ చేసి తీసుకున్నారు. మరి స్కానర్ లేదు అంటే కొంతమందికి ఈ వోచర్ అని జనరేట్ కాలే, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా, మీరు భీమ్ యూపీఐ యాప్ని ఇన్స్టాల్ చేయండి.
భీమ్ యూపీఐ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత పిఎం విశ్వకర్మ టూల్ కిట్ కింద కనిపిస్తుంది మనకి. దాని మీద క్లిక్ చేయగానే మీకు పిఎం విశ్వకర్మ టూల్ కిట్ ఉందా లేదని చెప్పేసి మీకు ఆప్షన్ కనిపిస్తుంది. దాని నుంచి కూడా మీరు క్యూఆర్ కోడ్ జనరేట్ చేయొచ్చు. సో జనరేట్ బిల్ ఆర్ ఈ వోచర్ అని చెప్పేసి అక్కడ ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు మొబైల్లోనే మీకు సంబంధించిన టూల్ కిట్ సంబంధించిన 15,000 రూపీస్ సంబంధించిన క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. అది పోస్ట్ మ్యాన్ ఫోన్ నుంచి స్కానింగ్ కొట్టేసి దీంట్లో చూసుకోవచ్చు. అది సెకండ్ ఆప్షన్. ఏది డైరెక్ట్ క్యూఆర్ కోడ్ ఒకటి, దాంట్లో 3 ఆప్షన్ ఉంటాయి పోస్ట్ మ్యాన్లో. ఒకటి ఏంటంటే క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేయడం, తర్వాత యూపీఐ అని ఇంకొకటి ఉంటుంది ఆప్షన్, దాని ద్వారా అదేది భీమ్ యూపీఐ సంబంధించి భీమ్ యూపీఐలో జనరేట్ అయిన స్కాన్ నుంచి చేయడం. 3 వచ్చేసి డైరెక్ట్ కోడ్ ఎంటర్ చేయడం. సో మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి మీరు జనరేట్ చేసి స్కాన్ చేసుకొని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి టూల్ కిట్ తీసుకున్నారు. సరే, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేదు, చిన్న మొబైల్ బేసిక్ మొబైల్ అనుకుందాం. వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టారు కదా, వాళ్ళకి ఏం రాలేదు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు దగ్గరలో ఉన్న సిఎస్ సెంటర్ కానీ లేకపోతే ఇంటర్నెట్ సెంటర్ కానీ వెళ్ళేసి మీ అకౌంట్లో లాగిన్ అయ్యి అక్కడ మీకు సంబంధించి ట్రాక్ చేసే టూల్ కిట్ పంపిస్తున్నామని మెసేజ్ కనబడింది అనుకోండి, దాని కిందనే మీకు ఈ వచ్చి సంబంధించి ఒక కోడ్ కనిపిస్తుంది. ఇంత పెద్ద కోడ్ కనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆ కోడ్ మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మీరు ఆ కోడ్ని ఒకవేళ మీరు ఆ కోడ్ని క్యూఆర్ కోడ్ కింద కూడా దాన్ని చేంజ్ చేయొచ్చు. అది ఆన్లైన్లో చాలా మందికి ఐడియా ఉంటుంది. ఒక కోడ్ని క్యూఆర్ కోడ్ కింద ఎట్లా జనరేట్ చేయాలి, మొబైల్ కూడా జనరేట్ చేయొచ్చు. లేదా అట్లా లేదు అనుకోండి, థర్డ్ ఆప్షన్ అవుతుందో ఎంటర్ క్యూఆర్ కోడ్ అని, దాంట్లో ఈ నెంబర్స్ అన్నీ ఎంటర్ చేయాలి. అర్థమైందా? మీకు మీ అకౌంట్లో వచ్చింటాయి కదా నెంబర్స్, కోడ్ క్యూఆర్ కోడ్ సంబంధించిన కోడ్ నెంబర్స్ ఆల్ఫాబెటిక్ లెటర్స్ అన్ని కలిపి ఉంటాయి. సో ఆ నెంబర్ మొత్తం ఎంటర్ చేసి కన్ఫర్మ్ అని కొడితే అది రీడ్ చేసుకొని సో ఈ కోడ్ ఈయనకు సంబంధించిన లేదని చెప్పేసి, ఎందుకంటే మన అకౌంట్లో కొడుతున్నాయి కదా పోస్ట్ మ్యాన్ దాంట్లో, ఓకే అయితే ఓకే డన్ అని పడుతుంది. సో నెక్స్ట్ ఈ వచ్చి రిడీమ్ అవుతుంది. సో అట్లా ఆ నెంబర్ కొడితే సరిపోతుంది. సో ఇట్లనే తీసుకోవచ్చు. ఫైనల్గా చెప్పాలంటే అసలు మీకు అకౌంట్ మీకు టూల్ కిట్ వచ్చిందా రాలని తెలుసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు మీ అకౌంట్ లాగిన్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. సింపుల్, వెళ్ళిన వాళ్ళని అడిగేదానికంటే ఎంత కాదండి. అసలు మీకు టూల్ కిట్ వస్తుందా రాదా అని తెలుసుకోవాలంటే కూడా మీ అకౌంట్ ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లం కనబడలేదు అనుకోండి, మీకు మెసేజ్ కూడా రాలే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా పోస్ట్ మ్యాన్కి వాళ్ళకి అప్డేట్ అవుతుంది. అంటే వాళ్ళు ఎంతమంది టూల్ కిట్ వస్తున్నాయి, ఎంతమందికి మీరు సప్లై చేయాలని చెప్పేసి లిస్ట్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. అందులో కనబడే లిస్ట్ అన్నీ మనకి టూల్ కిట్ వస్తున్నట్టే. సో ఒకవేళ మీకు తెలిసినవి ఉంటే అందులో చెక్ చేసుకోండి మీ పేరు ఉందో లేదు. జస్ట్ మీరు అప్లై ఫిల్టర్ అని కొట్టేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సరిపోతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ కొడితే కనిపిస్తుంది. ఒక టూల్ కిట్ తీసుకున్నారనుకోండి కనబడదు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు టూల్ కిట్ తీసుకున్నారు మళ్ళీ నేను కొడతా అంటే మళ్ళీ మీరు టూల్ కిట్ డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు మొబైల్ నెంబర్ కొడితే కనబడదు. ఇవ్వాల్సిన వాళ్ళే కనబడతాయి. అట్లా ప్రతి పోస్ట్ మ్యాన్కి కొంతమందికి 100, 50, 200 అట్లా అలాట్మెంట్ చేయడం జరిగింది అనమాట. డౌట్స్ రావచ్చు, మేము లోన్ తీసుకోలేదు కదా మాకు టూల్ కిట్ వస్తుందా అని. టూల్ కిట్ లోన్కి టూల్ కిట్ సంబంధం లేదు. టూల్ కిట్ ఖచ్చితంగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీకు వస్తుందా అని తెలుసుకోవడానికి కూడా మీ అకౌంట్ లాగిన్ అవ్వండి. లాగిన్ వేసి మీరు చూసుకోండి. లేకపోతే మీకు ఎంత ఐడియా లేకపోతే మీ దగ్గర ఉన్న సిఎస్ సెంటర్కి వెళ్ళేసి చెక్ చేసుకోండి. ప్రాబ్లం లేదు, అక్కడ చూస్తే క్లియర్ కనిపిస్తుంది. మీకు టూల్ కిట్ ఈ వోచర్ జనరేట్ అయింది అనుకోండి, టూల్ కిట్ మీకు అక్కడ కోడ్ కనిపిస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను చెప్పాను కదా ప్రాసెస్ పోస్ట్ మ్యాన్లో, ఆ పోస్ట్ మ్యాన్ అకౌంట్ లాగిన్ చేసి ఎందుకంటే చాలా మంది ఉంటాయి కాబట్టి అలా పేర్లు వెతకడం కష్టం. సో అక్కడ పైన అప్లై ఫిల్టర్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మీ నెంబర్ కొడితే మీ డీటెయిల్స్ వస్తాయి. పక్కన ఒక సెట్టింగ్ సింబల్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే రిక్వెస్ట్ ఓటీపీ అని కనిపిస్తుంది. మన పేరు దగ్గరనే మన డీటెయిల్స్ పేరు దగ్గర పైన మన పేరు ఉంటుంది, మన అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, మన మొబైల్ నెంబర్ ఉంటుంది, కింద మన అడ్రస్ ఉంటుంది, మనం ఏది కార్పెంటరా టైలరా ఎవరు అన్ని కనిపిస్తాయి, డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. అక్కడ మన డాష్ బోర్డ్ పైన అంటే ఎవరి మొబైల్ పోస్ట్ మ్యాన్ మొబైల్ చెప్తున్నాను నేను, రిక్వెస్ట్ ఓటీపీ అని కొడితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి, క్వాలిటీ చెక్ చేయండి, అంటే సీల్ మంచిగా ఉందా లేదా, ఐటమ్స్ అన్ని కరెక్ట్ వచ్చినా లేవని స్టెప్ బై స్టెప్ పడుతుంది. ఆర్ యూ అగ్రీ అని అడుగుతుంది, అంటే మీరు ఓకేనా, మీకు టూల్ కిట్ ఓకేనా మంచిగా ఉందా అని అగ్రీ అడుగుతుంది. అంటే మనల్ని అనమాట, మళ్ళీ పోస్ట్ మ్యాన్ అడిగి ఆయన ఓకే చేసినట్టు అనమాట. ఎస్ఎస్ అని కొట్టేసి నెక్స్ట్ స్టెప్కి ఇది ఈ వచ్చి రిడీమ్ చేస్తే కథం టూల్ కిట్ వచ్చేస్తుంది. ఒకవేళ పోస్ట్ మ్యాన్కి ఐడియా లేకపోతే చెప్తున్నాను నేను. కొంతమంది పోస్ట్ మ్యాన్కి ఐడియా ఉండదు. కొంతమంది ఏంటంటే అది ఎలా చేయాలో తెలియక కూడా తర్వాత రేపు రా మాపురా అని చెప్తుంటారు. సో నేను చెప్పిన కాబట్టి ఒకవేళ మీకు కూడా ఐడియా ఉంటే మీరు చూసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లమే లేదు. సింపుల్ ప్రాసెస్ అది. సో ఇచ్చేస్తారు అది. ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ప్రతిదానికి రిప్లై ఇస్తాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే పోస్ట్ మ్యాన్ అడిగే కంటే కూడా ఎస్ఓ సబ్ ఆఫీస్ ఉంటుంది కదండి పెద్దది, అంటే ఒక టౌన్ లో ఒక పెద్ద ఆఫీస్ ఉంటుంది కదా, మెయిన్ అక్కడికి వెళ్ళి అడగండి. ఇంకా బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే ఫస్ట్ అక్కడికి వస్తుంది కాబట్టి ఏదన్నా అక్కడ పోయి అడుగుతుందంటే అక్కడ పార్సల్ ఉంటుంది. ఈ కొన్ని పోస్ట్ మ్యాన్ రియాక్ట్ కాకుండా ఇక్కడ పోస్ట్ మ్యాన్ వేరే పని ఉండి వేరే వర్క్ మీద ఉన్నా సరే వాళ్ళు రియాక్ట్ కాకుండా సరే మీరు సబ్ ఆఫీస్కి వెళ్ళి ఎస్ఓకి వెళ్ళేసి కూడా మీరు చూసుకోవచ్చు. అక్కడ మన పార్సల్ అని ఉంటాయి, ఎడబెడతారు అన్నీ పెడతారు కదా, అక్కడ చూసుకుని సరిపోతుంది. సో అట్లా అనమాట. వేరే వృత్తికి సంబంధించిన టూల్ కిట్స్ ఏమైనా వస్తారో అన్ని కూడా నేను అన్బాక్సింగ్ చేసి వీడియోస్ పెడతాను. ఓకేనా? సో నా వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. నా ఛానల్ సంబంధించి కూడా 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.